హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. రీసెంట్‌గా నేనైతే ఒక స్కూల్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా! మాన్సీ స్కూల్ వీడియో. ఆ రోజు ఏమైందంటే మేము స్కూల్‌లో మాన్సీని వదిలేసి రిటర్న్ అయ్యాం కదా! ఒక వర్క్ ఉంటే వేరే దగ్గరికి వెళ్ళాము. సో, మళ్ళీ అక్కడ వర్క్ చూసుకొని రిటర్న్ అవుతున్నాం కదా! మేము ఒక రూట్‌లో వెళ్ళిపోయి మర్చిపోయి ఇంకొక రూట్‌లో అయితే వెళ్ళిపోయాము. ఆ రూటొచ్చేసి ఇదొచ్చేసి పోర్ట్‌కి వెళ్ళే దారండి. యాక్చువల్‌గా పోర్ట్ లోపలికి అలౌ లేదు మనకి. మేమేమంటే ఒక టర్న్ లెఫ్ట్ టర్న్ తీసుకోబోయి రైట్ టర్న్ తీసేసుకున్నాము మర్చిపోయి. సో, అందుకని అట్లాగే వెళ్ళి మళ్ళీ ఫాస్ట్‌గా రిటర్న్ అయిపోతున్నాం ఎవరైనా చూస్తారేమో అని. కనిపిస్తుందా మీకు? సైడ్ షిప్ వీడియో తీశాను. అక్కడ చెట్లన్నీ అడ్డుగున్నాయి. విత్ పర్మిషన్ గాని వెళ్ళుంటే బాగా తీసేదాన్నేమో ఇంకా. ఇంతకుముందయితే పర్మిషన్ ఉండిందంటండి. లోపలికి వెళ్ళి షిప్స్ అవన్నీ చూడనిచ్చేవాళ్ళంట. తర్వాత ఏమైందో నాకైతే తెలీదు. బట్ ఇప్పుడైతే పర్మిషన్ లేదంట పోర్ట్ లోపలికి వెళ్ళడానికి. అక్కడ స్పీడ్ లిమిట్స్ కూడా పెట్టుంటారు. అక్కడ ఎంత స్పీడ్ అయితుందో అంతలోనే ఎళ్ళాలి. 40, 20, 30 అంతకంటే ఎక్కువ వెళ్ళకూడదు. 40-43 వచ్చినా సరే ఆపేస్తారు. అంటే అక్కడంతా వర్క్ చేసుకుంటూ ఉంటారు కదా! సో, అందుకని స్పీడ్ లిమిట్ ఉంటుంది చాలా దూరం వరకు. సో, చూడండి క్లీనింగ్ చేస్తూ ఉన్నారు. మాకైతే పర్మిషన్ లేదు. మేమైతే అనుకోకుండా వచ్చేసాం కదా లోపలికి. సో, తీస్తూ ఉన్నాను వీడియో. కనిపిస్తుందా మీకు షిప్స్? నేను ఇంత దగ్గరగా అంత పెద్ద షిప్ ఫస్ట్ టైం చూస్తున్నాను. ఎప్పుడైనా ఒక్కసారి పర్మిషన్ ఇస్తారంట లోపలికి వెళ్ళేదానికి. బట్ రేర్ అంట అది. నాకు మ్యారేజ్ అయిన తర్వాత ఒక 1 ఆర్ 2 టైమ్స్ అయితే పర్మిషన్ అయితే ఇచ్చారు లోపలికి వెళ్ళడానికి. సో, నేనైతే అప్పుడు వెళ్ళలేదు. చాలామంది అయితే వెళ్లారు. లోపల షిప్ లోపలికి తీసుకెళ్తారంట. అన్నీ చూపిస్తారంట. సో, నేను ఆ రోజైతే వెళ్ళలేదు. మరి ఎందుకో గుర్తులేదు. నేనైతే అప్పుడు వెళ్ళలేకపోయాను. ఈ రూట్‌లోకి నేను ఇదేనండి ఫస్ట్ టైం రావడం. ఇన్ని ఇయర్స్ ఇక్కడ దగ్గరలో ఉంటున్నా కూడా. ఇది అంతా కృష్ణపట్నం పోర్ట్ అండి. వినే ఉంటారు. నెల్లూరు ఆడికెందుకెళ్ళానని ఆపుతారు కన్ఫర్మ్. పోర్ట్ ఇదంతా. కింద నుంచి పైకి తీసుకెళ్ళి ఇక్కడ నుంచి కన్వేయర్ బెల్ట్ మీద నుంచి జెన్కోకి తీసుకెళ్తాది. నిజమే కదా. నిజమే కదా. ఇది చూసారు కదా! ఇక్కడైతే కోల్ తీసుకెళ్తారంట జెన్కోకి. జెన్కో కూడా మాకు దగ్గరలోనే ఉంటుందండి. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడంతా. సో, ఆ రోజైతే మేము అనుకోకుండా అలాగైతే వెళ్ళిపోయాము. ఎలాగో టైం బాగుండింది. ఎవరు లేరు. త్వరగా అంటే వచ్చేసాము. బై మిస్టేక్ కాబట్టి ఎవరైనా ఒకవేళ అడిగినా కాసేపు ఆగి డీటెయిల్స్ అవి ఇవి తీసుకునే వాళ్ళేమో. అక్కడ ఆపుతారు. ఆధార్ కార్డ్ అవన్నీ చెక్ చేస్తారండి. ఏదైనా డౌట్ వస్తే ప్రతి ఒక్కటి లైసెన్స్ అన్నీ చెక్ చేస్తారక్కడ. సో, ఇంక మేమైతే ముతుకూరుకైతే రిటర్న్ అయిపోయాము. ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్ గనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఈ వీడియో. అందరికీ బాయ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.